నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుంది. తిరుపతిలో లబ్ధిదారులకు దీపం 2 ద్వారా గ్యాస్ సిలిండర్లను అందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మెగా బ్రదర్స్ సేవా సమితి సేవలు అభినందనీయం. గూడూరు పట్టణం తిలక్ నగర్ లో మృతి చెందిన మీరమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఓజిల్లో జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పీడి శ్రీనివాస ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోండి. మనుబోలు మండల కేంద్రంలో రీసర్వేపై సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించిన తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తిరుపతి పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయలు వీధి నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీధర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి 2వ విడతలో దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, సివిల్ సప్లైస్ డిఎం సుమతి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి మేము కూటమి ప్రభుత్వంలో ఏర్పడకుండా ముందు ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే కార్యక్రమాన్ని 2వ విడత ఈరోజు తిరుపతిలో ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మొదటి విడత కూడా స్వామివారి సన్నిధిలో ఇక్కడే ప్రారంభించాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చాపురంలో దీపావళిలో ప్రారంభించిన ప్రోగ్రాం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 99,03,000 మందికి 780 కోట్ల రూపాయల సబ్సిడీతోటి ప్రతి ఇంటికి మేము దీపం గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. 2వ విడతలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. వినియోగదారులందరూ కూడా ప్రత్యేకంగా మేము కోరేది, దయచేసి ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. ఎవరికైతే అర్హత లేదని కొన్ని అనుమానాలు ఉన్నాయో మీరు ఈ కేవైసీ చేసుకుంటే తప్పకుండా మీకు కూడా ఆ అర్హత కలిగిన లబ్ధిదారులుగా లిస్టులో మీకు కూడా వస్తుంది. చేర్చుకోవడంలో పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈరోజున్న గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు ఆ మొబైల్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు మన వాట్సాప్ ద్వారా మీరు మీ సమాచారం పంపిస్తే తప్పకుండా మీకు సమాధానం తక్షణమే దొరికే విధంగా ఏర్పాటు చేశాం. కొత్తగా 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈ 3 నెలల్లో వచ్చినాయి అనేది ఈ 3 గ్యాస్ కంపెనీలు మా దృష్టికి తీసుకొచ్చాయి. హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఐఓసీఎల్ కానివ్వండి. సో ఈ 3 కంపెనీల ద్వారా కూడా ఎక్కడా పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరు వినియోగదారుడికి వాళ్ళ ఇంటికి వచ్చి నిత్యం సమాజ సేవలో ముందుండే గూడూరు మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు మానవత్వం చాటుకున్నారు. తిలక్ నగర్ లో నివాసం ఉండే గోవింద్ మీరమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో వారు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. గూడూరు పట్టణం తిలక్ నగర్ లో నివాసం ఉండే గోవింద్ మీరమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళ శుక్రవారం తన ఇంటిలో అనారోగ్యంతో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వారి విజ్ఞప్తి మేరకు ఆమె అంత్యక్రియలకు సహకరించవలసిందిగా మెగా బ్రదర్స్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు, జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు.
తక్షణమే స్పందించిన ఆయన సూచనలతో కె మోహన్ నేతృత్వంలో మెగా బ్రదర్స్ సేవా సమితి బృందం తిలక్ నగర్ కు చేరుకొని సాంప్రదాయ పద్ధతిలో అనాథ మహిళ మీరమ్మ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనాథలకు అంత్యక్రియలు నిర్వహించడంలో మరోసారి తమ సేవతో మానవత్వం చాటుకున్నారు. స్థానికులు వారికి సహకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తిలక్ నగర్ ప్రాంతంలో జూనియర్ కాలేజీ దగ్గర గత కొంతకాలంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఒంటరి మహిళ, అనాథ మహిళ అయిన గోవిందు మీరమ్మ అనారోగ్యంతో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెకి ఎవరు లేనటువంటి అనాథ, రక్త సంబంధికులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరు కూడా లేరు. దీంతో ఆమెకి అంత్యక్రియలు నిర్వహించే నిమిత్తం తిలక్ నగర్ ప్రాంత వాసులమే మెగా బ్రదర్స్ సేవా సంస్థ వారిని సంప్రదించాము. వారు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఈరోజు తిలక్ నగర్ గ్రామంలో అనాథ మహిళ అయినటువంటి గోవిందు మీరమ్మకి అంత్యక్రియల్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేపట్టినందుకు వారికి మా తిలక్ నగర్ శ్రేయోభిలాషుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మెగా బ్రదర్స్ సేవా సమితి వారు చేసేటువంటి కార్యక్రమాలకి అందరి సహకారం కూడా ఉంటే వారు భవిష్యత్తులో ఇటువంటి దిక్కుముక్కు లేనటువంటి అనాథల అంత్యక్రియలకి, దహన సంస్కారాలకి తిలక్ నగర్లో మీరమ్మ అనేటువంటి పెద్దామె అనారోగ్య కారణాల వలన పరమపదించినారు. ఆమెకి తన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇటువంటి సందర్భంలో మెగా బ్రదర్స్ వాళ్ళు సమితి ద్వారా ఈ అంత్యక్రియలు నిర్వహించడానికి వారు ఆమోదం ఇచ్చినారు. అటువంటి సేవా సంస్థని మనం అభినందిస్తాం. ఈ కార్యక్రమంలో సాయి సురేష్ మాస్టర్, ఓడతా శరత్ యాదవ్, మెగా బ్రదర్స్ సేవా సమితి ప్రతినిధులు మోహన్, ఓంకార్, మధు, రాకేష్, కమలాకర్, తిలక్ నగర్ శ్రేయోభిలాషులు షేక్ గౌష్ బాషా, పానుగంటి శివ, మునీంద్ర, ఏటూరు రమణయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని ద్వామాపీడి శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఓజిల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా పీడీ మాట్లాడారు. అధికారులు నిత్యం ఉపాధి పనులపై పర్యవేక్షించి అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుని పేద ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు. అవినీతికి పాల్పడిన 2 ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు చేపట్టి విధుల నుండి తొలగించామని తెలిపారు. గోశాలలు నిర్మించుకున్న కురుకొండ రైతులకు బిల్లులు మంజూరు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏపీఓ చిన్నయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. చూపించేస్తారు వాళ్ళు మనకు అందరం పోయి అది 5 వర్కలు చూపించేస్తారు. చూపించిన ప్రతి వర్కలు పేమెంట్ పడ్డ తర్వాత కొత్త జిల్లా ఏర్పడినాం. దీనిపైన మేము రాసాం లెటర్. 18-19 నిజంగా రైతులు కట్టుకున్నారు, నష్టపోయినారు, పేమెంట్ ఇవ్వండి. పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, సర్వశిక్ష అభియాను, అలాగే కూలీల రూపంలో ఇచ్చిన డబ్బులు అన్నీ కలిపి 14 కోట్లు ఖర్చు అయింది. ఈరోజు దీంట్లో మేజర్గా పెద్ద ఇష్యూస్ ఉన్న పంచాయతీలు 2. ఒకటి ఆర్మేన్పాడు, రెండోది వెంకటరెడ్డిపాలెం. ఈ 2 పంచాయతీల్లో ఒక దాంట్లో వచ్చి అసలు వర్క్స్ టాలీ కాలే, దానికి సంబంధించిన మెజర్మెంట్స్ టాలీ కాలే, మస్టర్లో మిస్టేక్స్ వచ్చాయి. సంబంధించి ఈ రెండిటికి కారణమైనటువంటి ఎఫ్ఏని, టీఏని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. సో అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్ అనేవాడిని గతంలో కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అతన్ని ఇప్పుడు శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తాము. దానికి పేద కుటుంబాల నుంచి నేను ఆ గ్రామస్తులు కూడా చెప్తున్నాను, రేపు ఏపీడీ, ఎంపీడీఓ విలేజ్లో ఎంక్వైరీ చేసి ఎస్టీ కుటుంబం, ఎస్సీ కుటుంబం, పేద కుటుంబాల నుంచి ఎవరో ఒకరిని ఫీల్డ్ అసిస్టెంట్గా ఎంపిక, అర్హతను బట్టి కూలీ కుటుంబాల నుంచి ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెంకటరెడ్డిపాలెంలో అభియోగం ఏమంటే పాత ఎంపీడీఓ గారు కానీ, ఏపీఓ గారు కానీ ఇక్కడ వాళ్ళు చెప్తాండేది మొత్తం మస్టర్లన్నీ కూడా అతను దాచిపెట్టేసినాడు, చూపించకుండా ఆడిట్ కానీ, వర్క్స్ కూడా చూపించకుండా కావాల్సికల్లా ఉన్న వాళ్ళందరినీ సఫర్ చేయాలని అది చేశారు. కానీ అతను ఏమంటా అంటే నాకేం తెలియదు అన్నాడు. అయినా కూడా రెండింటిపైన డీటెయిల్గా మాస్టర్ డిలీషన్స్లో కానీ అతను దాచిపెట్టిన దాంట్లో కానీ పోలీసులు కేసు పెట్టి ఖచ్చితంగా అది ఎవరో వద్ద తప్పు ఉందో నిజాన్ని నిగ్గు తేలుస్తాం. ఇది ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో, ఏపీడీ గారి ఆధ్వర్యంలో దాన్ని చేస్తాం. సో ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి జిల్లాలో 1-2 మండలాల్లో ఈ సమస్యలు ఇట్లాగే ఉంది. ఆ 1-2 మండలాల్లో ఇదొకటి
పెళ్ళకూరులో చూశాను ఇటువంటి మిస్టేక్స్. నెక్స్ట్ మళ్ళీ ఓజేల్లో చూస్తున్నాం. మిగతా చాలా చోట్ల వరకు ఇంత అధ్వానమైన రికార్డు మెయింటెనెన్స్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మనుబోలులో రీసర్వేపై సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. మనుబోలు మండల కేంద్రంలో తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వేపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల వారీగా మళ్లా రీసర్వే నిర్వహిస్తున్నామని, రీసర్వే సమయంలో సిబ్బందికి రైతులు సహకరించాలని, ఒకవేళ అందుబాటులో లేకున్నా మళ్లా సర్వే చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా నేషనల్ ఖాతా పెద్ద సమస్యగా ఉందని, వాటిని కూడా పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా భూ యజమానులు చాలా మంది మరణించి ఉన్నారని, ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వారి సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. రైతులకు మళ్ళీ ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా వాళ్ళకి మంచి అవకాశం కల్పించాలని చాలా సమయం ఇచ్చి ఇప్పుడు ఒక్కొక్క గ్రామాన్ని, మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని మాత్రమే తీసుకొని పూర్తి చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో మనకి గతంలో ఒక 2 నెలల క్రితం పీడూరు గ్రామాన్ని తీసుకున్నాం. ఆ పీడూరు గ్రామాన్ని కూడా చక్కగా పూర్తి చేశారు. అక్కడ రైతులందరూ కూడా భూమి మీద హాజరయ్యి రికార్డ్ అంతా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడ మేము చాలా సాటిస్ఫై, అంటే సంతృప్తిగా ఉంది. అక్కడ రీసర్వే బాగా జరిగింది అనేది, అంటే గతంతో పోల్చుకుంటే ఆ గ్రామంలో చేసిన రీసర్వే బాగా జరిగింది అనేది చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ రికార్డు ఆన్లైన్ అయితే తప్పులు జరిగితే మళ్ళీ మీరు మా చుట్టూ తిరగాలి, మేము అక్కడ చేసేదానికి అవకాశం ఉండదు. ఒకసారి లాక్ పడిపోతే ఏమి చేయలేము, ఇంకా అది ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ రీసర్వేలో ముఖ్యంగా మీ రైతులదే ప్రధాన పాత్ర. ఎందుకంటే మనకి రీసర్వేకి గ్రౌండ్ మీదకి వచ్చినప్పుడు, మీ భూమి దగ్గరికి ఆ టీం వచ్చినప్పుడు మీరు దయచేసి మీకు ముందుగా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ 3 రోజుల ముందుగానే ఫలానా తేదీన మీ పొలము సర్వేకి టీం వస్తుంది, హాజరుగండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ నోటీస్ తీసుకొని ఆ భూమి మీదకి మీ డాక్యుమెంట్ తోటి, మీకున్న భూమికి సంబంధించిన డాక్యుమెంట్ తోటి మీరు ఆ భూమి మీద హాజరయ్యి ఆ రోజు మీ హద్దులు మీరు చూపించుకుంటే ఆ రోవర్ తోటి మొత్తం 4 పక్కల గట్లు తీసుకోవడం జరుగుతుంది. అది ఆ కోఆర్డినేట్స్ కూడా క్యాప్చర్ అవుతాయి. 4 పక్కల అక్షాంశాలు, రేఖాంశాలు క్యాప్చర్ అవుతాయి. అవి క్యాప్చర్ అయ్యి ఈ డేటా అంతా కూడా మనం. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ విఆర్ఓ నాగార్జున, శ్రీనివాసులు, పట్టాభిరామిరెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, సాని వెంకటరమణయ్య, కోదండరామిరెడ్డి, మన్ని, రైతులు, రీసర్వే సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణలను నిన్నటి రోజున కక్షపూర్తంగా ఆమోదింప చేసుకుందని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ జియా ఉల్ హక్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. నెల్లూరు పెద్ద బజార్ మర్కజ్ అహ్మదియా మసీదు వద్ద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఎన్ని ఆందోళనలు వెళ్లబుచ్చినా ససేమిరా అంటూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణలను నిన్నటి రోజున కక్షపూర్తంగా ఆమోదింప చేసుకుందని, ఈ సవరణలు వివక్షతో కూడుకున్నాయని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలపడం చాలా శోచనీయమని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మదియా జియా ఉల్ హక్ ఆవేదన వ్యక్తం చేశారు. మరియు మసీదులు, ఈద్గాలు, శ్మశానాలు, దర్గాల అభివృద్ధి కోసం గతంలో దానం చేసినవి. ఈ వక్ఫ్ బోర్డు భూములు ఎవరిని కూడా ఇచ్చేదానికి ఎవరికి హక్కు లేదు. వక్ఫ్ బోర్డు అధికారులకు కూడా లేదు, మరియు ప్రభుత్వాలకు కూడా లేదు. ఎవరైతే దానం చేశారో ఆ కుటుంబులకు కూడా భవిష్యత్తులో అధికారం లేదు. మా యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం, ముస్లిం సమాజ అభివృద్ధి కోసం ఈ వక్ఫ్ బోర్డు భూములు కేటాయించడం జరిగింది. మరియు ఈ బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ముస్లిం సమాజం సర్వనాశనం చేసే యొక్క కుట్ర ఆలోచనతో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అనేక సార్లు మనం మీడియా పరంగా ఈ యొక్క రాజకీయ పార్టీలకే తెలియజేశాం, ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ఎవరు మద్దతు ఇవ్వకూడదు. ఈ బిల్లును మద్దతు ఎవరైనా ఇస్తే చరిత్రలో వాళ్ళు చరిత్ర హీరోలుగా నిలబడిపోతారని మనం చెప్పాం. మరి ఈరోజు
కొందరు ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా ముస్లింల సంక్షేమం కోసం ఈ సవరణని కేటాయించడం అని అబద్ధపు మాటలు మీడియా ద్వారా చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ సిద్దిక్, జిల్లా సిపిఐ నాయకులు సయ్యద్ ఐరాజ్, కోస్తా ఆంధ్ర మైనార్టీ రైట్స్ అధ్యక్షులు మొహమ్మదియా ఉమర్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే అజీజ్, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మదియా షాహుల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది 1,10,00,000 పని దినాలు కల్పించడం జరిగిందని డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం 17వ సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 225 కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. 275 కోట్ల రూపాయల మేరకు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించామని, 175 కోట్ల రూపాయల మేరకు పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ఉపాధి హామీ ఏపీఓలు షీలా, చిన్నయ్య, టీఎస్ శరత్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. నాలుగో అంశం జాబ్ కార్డులు అక్టోబర్ 23 ఉన్నారు. ఏర్పాటు చేయలేదు. డోంట్ సెండ్ ద ప్రపోజల్, ఆల్టర్నేటివ్ చూసుకోండి. 5 కూడా పేమెంట్ జరిగింది 95 రోజులకి. తర్వాత అంశం సార్ సీనియర్ చమ్మ బదులు అతని బదులు వాళ్ళ భార్య పనులకు వచ్చారని తెలిపారు సార్. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని వాళ్ళే డివైడ్ చేసుకున్నారు సార్. వాళ్ళకి వీళ్ళు రాగా నేను గ్రూప్ లో పెడతాను, భువన్ కొట్టేసుకొని సోమవారానికి ఇప్పుడు ఏ వర్క్ కూడా చదివి వినిపించడం జరిగింది. దీంట్లో 10,36,00,000 ఖర్చు చేయడం జరిగింది. 10,36,00,000లో కూడా దాదాపు మండలంలో బాగానే జరిగింది. లాస్ట్ ఇయర్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ బాగా జరిగినా కూడా ఒక 4 పంచాయతీల్లో మస్టర్ మిస్టేక్స్, ఒక పంచాయతీలో కొంచెం ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవర్తన సరిగా లేదు, అలాగే వేస్ సీకర్స్ సరిగా లేదనే ఉద్దేశంతో 5 మందిని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాగే మొత్తం అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే మండలంలో మరింత పకడ్బందీగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయటకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ మధ్యనే సిబ్బందిని కూడా మార్చడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఇక్కడ లోకల్గా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వేస్ సీకర్ కుటుంబాల నుంచి, పేదవారి నుంచి, పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తులను ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించి మరింత పకడ్బందీగా ఇక్కడ ఆ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎక్కడైనా సరే నిర్లక్ష్యం వహిస్తే పథకం పట్ల కానీ అలాగే వేస్ సీకర్ పట్ల కానీ సరైన కన్సర్న్తో పనిచేయకపోతే ఉపాధి హామీ చట్టంలో పనిచేయడానికి అనర్హత. ఖచ్చితంగా వాళ్ళ మీద భయం పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేసే వాళ్ళే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కంటిన్యూ కాబడతారు. అలా ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, వేస్ స్పీకర్ పట్ల సరైన అవగాహన లేకుండా వారికి ప్రతిరోజు 300 రూపాయలు కూలీ వచ్చేలాగా మార్కౌట్స్ ఇచ్చి పని చేయించకపోయినా, తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఆస్తుల కల్పనకు దోహదపడకపోయినా అటువంటి సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికల్లో మైనార్టీలను నమ్మించి మోసం చేశారని, మైనార్టీలకు చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశారని, వక్ఫ్ బిల్లు సందర్భంగా నిన్న రాజ్యసభలో విప్ జారీ చేశామని, ఆ బిల్లును మేము వ్యతిరేకించమనడానికి రికార్డైన సభా కార్యకలాపాలే సాక్ష్యమని, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకించలేదు అనడానికి నిరూపించే దమ్ము మీకు ఉందా అని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు సవాల్ విసిరారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా? రాజ్యసభలో మేము విప్పు జారీ చేశామా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా? మేము ఈ వక్ఫ్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తున్నది తప్పు అని బహిరంగంగా చెప్పాం, విప్పు జారీ చేశాం, బహిరంగంగా ఓటు వేశాం.
ఇక షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది పోలవరం గురించి అంటే, పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ లో ఆమె బాధ్యత కదా? ఇవాళ ఏమి సంబంధం చెప్పండి, నాకు అడుగుతా ఉన్నా. ఇవాళ ఆమె ఒక గురించి మాట్లాడమనండి, పోలవరం గురించి మాట్లాడమనండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరిగే విధంగాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కోర్టులో ఉన్నాయి కదా, తేల్చుకోవచ్చు కదా. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, అది ఇంకోటి కూడా అడుగుతున్నా, ఆమె నైతికతను కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఆయన ఫస్ట్ రీజనల్ పోస్ట్ పెట్టింది అక్కడ ఉండాలిగా. ఎందుకు వచ్చింది ఇక్కడికి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరింది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దానిలో వెళ్ళిపోయింది. వాట్ ఇస్ ద మొరాలిటీ అని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చి తిట్టినట్టుగా నటించడం వేరు. సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహభాగం మోర్ దాన్ 50% షర్మిల గారు పాత్ర వహిస్తున్నారు. ఇది మాకు బాధ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి నియమించిన పోలవరం నివాసితుల సమస్యలు మరియు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అధ్యయన కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలారెడ్డికి ప్రాథమిక నివేదిక సమర్పించి పోలవరం ప్రాజెక్టు సమస్యల మీద నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు అది ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి. దీనికి సంబంధించినటువంటి పోలవరంకి ఏపీపీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో జరిగేటటువంటి అవకతవకలు వీటన్నిటి మీద కూడా ఒక కమిటీని నియమించడం జరిగింది. కమిటీ సభ్యులైన మేమందరం కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల కోసం ముంపు మండలాల్లో పర్యటించడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి మరణానికి ముందు, రాజశేఖర రెడ్డి గారి మరణానికి తర్వాత అనే విధంగా మాట్లాడుకోవాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇది నాకలా అంటున్నారు, కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక సాహస యాత్ర. ఎందుకంటే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సంబంధించి డిపిఆర్ రెడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో దాదాపు 17 డైరెక్టరేట్స్లో ఆ ఫైల్ తిరిగి 3 సంవత్సరాల తర్వాత 2009 జనవరిలో కంప్లీట్ డిపిఆర్కి సంబంధించి అనుమతులన్నీ కూడా వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. వచ్చాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఆనాడే సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ గారిని ప్రాజెక్ట్ దగ్గరికి 2 సార్లు తీసుకొచ్చి ఇది జాతీయ ప్రాజెక్టుగా ఉండాలి, జాతీయ ప్రాజెక్టుగా ఉంటేనే దీన్ని కట్టగలం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు సరిపోవని జలయజ్ఞంలో కొంత దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేసి రాజశేఖర రెడ్డి గారి పనులని అప్పటికే 33% పూర్తి చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా ఫైల్ అంతా కూడా రెడీ అయ్యి కేంద్ర కేబినెట్ దగ్గర జలశక్తి శాఖ పెట్టినప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం విధిలేని పక్షంలో రాష్ట్రం విడిపోవడం జరిగింది. అయితే రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలి అని ఆనాడు కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకొని విభజన చట్టంలో పెట్టడం జరిగింది. మామూలుగా జాతీయ హోదా ప్రాజెక్ట్ అంటే 60% ఆఫ్ ద గ్రాంట్ విల్ బి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 40% స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాల్లో అయితే 90-10గా ఉంటుంది. కానీ ఒక్క పోలవరం ప్రాజెక్టుకి మాత్రమే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 100% నిధులని కేంద్రమే భరిస్తుందని స్పష్టంగా విభజన చట్టంలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ గౌతమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోట మండలం మంజివాక గ్రామానికి చెందిన దేశిరెడ్డి కోటారెడ్డి, ఉషమ్మ, నిఖిల్ రెడ్డి, కావ్య, కామిని రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
వరాల తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్న మహాప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి చాలా చక్కగా దాతృత్వంతో జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమం చేయాలన్నా అదృష్టం కావాలి. ఎందుకంటే మనం ఎన్ని ఆశలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా తృప్తే ఉండదు. ఆకలైన వాడికి అంత అన్నం పెట్టేస్తే దాంట్లో ఉన్న పుణ్యం పరమార్థం దేంట్లో లేదు. అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాలని ఆలోచించి ముందుకొచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచం ఎక్కడ ఏం దొరకదు. మనం శాంతంగా ఉండాలంటే, మన బిడ్డలు బాగుండాలంటే, మన వంశం అభివృద్ధికి రావాలంటే ఇట్లాంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమాలు కానీ చేస్తే వాళ్ళ బిడ్డలు చల్లగా ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. నేను గమనిస్తూ ఉన్న అందరం కూడా, అందరికీ తెలుసు ఇక్కడ భోజనాలు పెడుతున్నారని అంటే వాళ్ళ బిడ్డలకి అంతా మంచి జరుగుతుంది. శ్రీకాళహస్తిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని ప్రముఖ సినీ నటి పూజా హెగ్డే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆమె ప్రత్యేక రాహుకాల సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు హరి యాదవ్, రవి తదితరులు ఉన్నారు. ఆలయంలో పనిచేసే కొందరు సిబ్బంది విధులు నిర్వహించాల్సిన పాయింట్లను వదిలి సెల్ఫీల కోసం వెంటపడుతున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుంది. తిరుపతిలో లబ్ధిదారులకు దీపం 2 ద్వారా గ్యాస్ సిలిండర్లను అందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మెగా బ్రదర్స్ సేవా సమితి సేవలు అభినందనీయం. గూడూరు పట్టణం తిలక్ నగర్ లో మృతి చెందిన మీరమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఓజిల్లో జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పీడి శ్రీనివాస ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోండి.
మనుబోలు మండల కేంద్రంలో రీసర్వేపై సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించిన తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.